పీపీపీ గురించి కూడా ముఖ్యమంత్రి గారు ప్రస్తావించడం జరిగింది. పీపీపీ అంటే ప్రైవేటు వ్యక్తులకి అప్పజెప్పేయటం కాదు, లేకపోతే ప్రభుత్వ ఆస్తుల్ని అమ్మేయటం కాదు. రాష్ట్ర అభివృద్ధి కోసం, వైద్య రంగం అభివృద్ధి కోసం మరి ఈ పీపీపీ మోడల్ తీసుకున్నారని చెప్పేసి ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. మరి పార్లమెంట్ స్టాండింగ్ కమిటీ కూడా అంగీకరించిన విషయం. దీన్ని పక్కదారి పట్టించడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉద్దేశపూర్వకంగా ఉద్రిక్తలు రెచ్చగొడటానికి ప్రయత్నం చేస్తుంది. పీపీపీ అంటే అర్థం తెలియని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ కూటమి ప్రభుత్వం ఏదో ఈ మెడికల్ కాలేజెస్ని అమ్మేసింది అనే అభిప్రాయాన్ని కలిగించడానికి ప్రయత్నం చేయడం చాలా శోచనీయం. వాళ్ళ దిగజారుడుతనం తప్పితే ఇంకోటి కాదని చెప్పేసి మనం చేస్తారు. పీపీపీ అంటే ఇది కేవలం ఆంధ్రప్రదేశ్లోనే కాదు, దేశంలో దాదాపు 70% స్టేట్స్లో పీపీపీ మీద అనేక మెడికల్ కాలేజీలు, మెడికల్ హాస్పిటల్స్ పనిచేస్తూ ఉన్నాయి. ఆఖరికి కర్ణాటకలో తీసుకోండి, లేకపోతే గుజరాత్లో తీసుకోండి, అనేక రాష్ట్రాల్లో చేస్తూ ఉన్నాయి. ఆఖరికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో కూడా విజయవాడ గవర్నమెంట్ హాస్పిటల్ని జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాతే పీపీపీకి ఇచ్చారు, కార్డియాక్ డివిజన్ అంతా కూడా. మరి వారు ఉన్నప్పుడు కూడా చాలా డిపార్ట్మెంట్స్ పీపీపీలో పనిచేసినాయి. సో ఇక్కడ వారికి ఏమైనా అనుమానం ఉంటే మేము చర్చకు కూడా సిద్ధంగా ఉన్నామని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను నేను. మరి అంతేగాని నిన్ననే చూసాము, ఇందాక ఎవరో చెప్తా ఉన్నారు వచ్చినాక అరెస్ట్ చేస్తామో 2 నెలల్లో అని చెప్పేసి. ఎంత దిగజారి, ఎంత అన్యాయంగా మాట్లాడుతున్న వైఎస్ఆర్ అసలు బాధ్యత కలిగిన రాజకీయ పార్టీయా ఇది అని చెప్పేసి నేను ప్రశ్నిస్తా ఉన్నాను నేను. గతంలో కూడా ఇదే విధంగా చేసి రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారు. రాగానే మన సోలార్ పవర్ ప్లాంట్స్ అన్నింటినీ కూడా రద్దు చేసేసి అత్యధిక రేటుకి ఓపెన్ మార్కెట్ నుంచి పవర్ కొన్నారు, కానీ తక్కువ రేటుకి వచ్చే సోలార్ పవర్ ప్లాంట్స్ అన్నింటినీ కూడా క్లోజ్ చేశారు. ఆఖరికి ఏమైంది, వారు చేసిన తప్పిదం మూలంగా 9,000 కోట్ల రూపాయలు పవర్ కొనుక్కోకుండా ఫ్రీగా ఆ సంస్థలకు చెల్లించాల్సిన దౌర్భాగ్య పరిస్థితి ఆ పార్టీ ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన దాని మూలంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం నష్టపోవాల్సి వచ్చిందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను. అంటే అసలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏం ఆశిస్తుంది? ఎక్కువ మంది పిల్లలకి గవర్నమెంట్ సీట్లు తగ్గకూడదనా, లేకపోతే పేదవాళ్ళకి మెరుగైన వైద్యం అందకూడదని చెప్పేసి వాళ్ళు ఆశిస్తున్నారా, లేకపోతే ఏమిటి వాళ్ళ ఆశయం? ఇక్కడ చెప్పాల్సిన అవసరం ఉంది. మీరు ఏదైతే నిర్దేశించారో, ఎన్ని సీట్లు అయితే ప్రైవేట్ కాలేజీల్లో మీ ప్రభుత్వ నిర్ణయం మూలంగా ఆంధ్రప్రదేశ్ పిల్లలకి సీట్లు లభిస్తాయి అనుకున్నారో, వారికంటే ఎక్కువ ఈ ప్రభుత్వంలో ఇచ్చే విధానం మూలంగా సీట్లు లభించబోతా ఉన్నాయి. సో దానికి మీకు కడుపు మంట అని అడుగుతా ఉన్నాను నేను. అంతేకాకుండా మరి బెడ్స్ కూడా, ఇన్పేషెంట్స్కి కూడా ఫ్రీగా వైద్యం చేయబోతా ఉన్నాం. ఓపీ పేషెంట్స్ అందరికీ కూడా ఫ్రీగా మెడిసిన్స్ ఇవ్వబోతా ఉన్నాం. కానీ ఈ విధంగా మాట్లాడితే ఒకసారి చెప్పిన బుద్ధి రాకపోవటం అనేది చాలా శోచనీయం. మరి ప్రజలు అంత తిరస్కరించినా కూడా ఇంకా ఈ రాష్ట్రాన్ని ఏదో ఒక రూపంలో ఈ రాష్ట్రానికి పెట్టుబడులు రాకూడదు, ఈ రాష్ట్రం అభివృద్ధి చెందకూడదు, ఈ రాష్ట్రంలో పిల్లలకి ఉద్యోగ అవకాశాలు లభించకూడదు. ఈరోజు కలెక్టర్స్ కాన్ఫరెన్స్లో వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ డిస్కషన్ 20 lakh ఎంప్లాయ్మెంట్ యువకాలంలో ఏదైతే లోకేష్ గారు చెప్పారో ఆ 20 లక్షల ఉద్యోగాలు కల్పించాలనేది ప్రభుత్వం లక్ష్యం అని చెప్పేసి గట్టిగా చెప్పడం జరిగింది. ఇప్పటికీ 18 నెలల కాలంలో దాదాపు 4 లక్షల మందికి ఉపాధి అవకాశాలు, ఉద్యోగ అవకాశాలు లభించాయని చెప్పేసి కూడా చాలా క్లియర్గా ఫిగర్స్ చెప్పడం జరిగింది. ఏ ఫ్యాక్టరీల్లో ఏ రంగాల్లో వచ్చినాయి కూడా చాలా సాధారణంగా చెప్పారు. సో ఇవన్నీ సాధించకూడదని, ఇవన్నీ రాష్ట్ర ప్రజలకు అందకూడదని వైఎస్ఆర్సీపీ కుట్ర చేస్తుందని చెప్పేసి నేను మనవి చేస్తాను. ఈ రాష్ట్రంలో అరాచకాన్ని పెంపొందించి ఒక పక్కనేమో రపరప లేకపోతే నరికేస్తాం, తొక్కేస్తాం ఇటువంటి భావజాలంతో, ఇంకో పక్క ఏంటో అబద్ధాలని ప్రభుత్వం సంస్థ మన హాస్పిటల్స్ అమ్మేస్తుందని చెప్పేసి అక్కడ నేమ్ కూడా చెప్పాం, ప్రభుత్వ ఆసుపత్రి అని చెప్పేసి కూడా పేరు పెడుతున్నామని చెప్తే ఈ విధంగా మాట్లాడటం చాలా శోచనీయం. ఎవరైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అవసరమైతే చర్చకు మేము సిద్ధంగా ఉన్నాం. ఈ పీపీపీ మోడ్లో ప్రజలకు మేలు జరిగిద్దా లేదా అని చెప్పేసి కూడా మేము సిద్ధంగా ఉన్నామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఎస్, వైజాగ్లోనే కాదు, ఎక్కడ క్రైమ్ ఉన్నా కూడా వారు ప్రత్యేకంగా చెప్పారు. కొంతమంది 30-40 మంది ఒక వ్యక్తి మీద దాడి చేసినప్పుడు
సో వెంటనే పోలీసు అటువంటి ఇన్సిడెంట్స్ ఎక్కడైనా జరిగితే వెంటనే స్పందించి కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి ముఖ్యమంత్రి గారు చెప్పారు, మన ఉప ముఖ్యమంత్రి గారు చెప్పారు. మరి ఉప ముఖ్యమంత్రి గారు ఈ ఏనుగుల విషయంలో కూడా చిత్తూరు జిల్లాలో ఆయన తీసుకున్న చర్యల పట్ల మీటింగ్లో అప్రిషియేషన్ కూడా చెప్పడం జరిగిందని చెప్పేసి మనం చేస్తూ మరి ముఖ్యమంత్రి గారిని కూడా సమావేశం ఏకగ్రీవంగా ప్రత్యేకంగా అభినందించిందని చెప్పేసి కూడా మనం చేస్తాం. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సొంత నియోజకవర్గం పిఠాపురంలోనే దళితుల దాడులు ఎక్కువైపోయాయని చెప్పేసి దళితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అంటే ఎక్కడ దాడులు జరిగినా పోలీసు వెంటనే స్పందిస్తుంది, చట్ట ప్రకారం రూల్స్ ప్రకారం చర్యలు తీసుకుంటాం. కానీ ఓవరాల్గా స్టేట్ మొత్తంలో ఎస్సీ ఎస్టీస్ మీద 2.2% కేసులు దాడులు తగ్గినాయి. ఉప ముఖ్యమంత్రి గారు ఈ లా అండ్ ఆర్డర్ మీద అవకాశం వచ్చినప్పుడు కూడా చాలా తీవ్రంగా స్పందిస్తున్న విషయం మనం చూస్తూ ఉన్నాం. అటువంటి ఏ ఇన్సిడెంట్ జరిగినా కూడా వారు ఎట్టి పరిస్థితుల్లో వెనకాడరు, వారి మీద కఠిన చర్యలు తీసుకోమంటారు. ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు కూడా ఈ ప్రభుత్వం కూడా ఎటువంటి దౌర్జన్యకారులు కానీ దౌర్జన్యకాండను కానీ సహించే పరిస్థితి లేదు. ఎవరైనా సరే అవసరమైతే పీడీ యాక్ట్ పెట్టండి, లేకపోతే రాష్ట్ర బహిష్కరణ కూడా పెట్టండి. అటువంటి అంటే హ్యాబిచువల్ అఫెండర్స్ ఎవరన్నా నేరస్తులు ఎవరైనా ఉంటే కనుక కూడా చెప్పడం జరిగింది. సొంత నియోజకవర్గంలో కూడా మాట్లాడుతున్నారు. ఇదంతా రాష్ట్రం, ఆ నియోజకవర్గం ఒక్కటే ఒక రాష్ట్రం కాదు, రాష్ట్రం మొత్తం మీద కూడా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎస్సీ ఎస్టీల మీద దౌర్జన్యాలు కానీ కేసులు కానీ 2.2% తగ్గినాయి. అక్కడ ఎటువంటి కేసు వచ్చినా కూడా తప్పకుండా చర్యలు తీసుకుంటారు. తీసుకోమని మన ఉప ముఖ్యమంత్రి గారు కూడా చాలా స్పష్టంగా పోలీసు డిపార్ట్మెంట్ని ఆదేశించడం జరిగింది. చాలా అంటే పోయిన క్వార్టర్కి పోయిన కలెక్టర్స్ కాన్ఫరెన్స్కి ఈ కలెక్టర్స్ కాన్ఫరెన్స్కి ఎక్కువ జిల్లాల్లో డెవలప్మెంట్ తక్కువగా ఉంది, మైనస్లో ఉంది. దానికి కారణం ఏమిటంటే ఈ విజిలెన్స్ కేసులని కానివ్వండి, లేకపోతే అసెంబ్లీలో వచ్చిన చర్చ మూలంగా కానివ్వండి, థర్డ్ పార్టీ ఎంక్వైరీ వేసి క్వాలిటీ మీద ఇంటి నిర్మాణ పరిస్థితుల మీద థర్డ్ పార్టీ ఎంక్వైరీ చేసి ఆ పీరియడ్కి మొత్తం పేమెంట్లు కానివ్వండి పనులన్నీ కూడా ఆపేయటం జరిగింది. ఉదాహరణ నాకు తెలిసి ఆగస్టు సెప్టెంబర్ అక్టోబర్ అనుకుంటాను, ఈ ఒక 2-3 నెలలు పూర్తిగా యాక్టివిటీస్ స్టాప్ చేయటం మూలంగా కూడా తగ్గింది. తర్వాత మొన్న పోయిన వారం ఏదైతే పర్సెప్షన్ తీసుకుంటారో దాంట్లో బాగా మెరుగుపడింది. తప్పుకోకుండా రాబోయే రోజుల్లో మెరుగైన ఫలితాలు చూపిస్తాం.